ప్రతి పండక్కి ఒక ప్రత్యేకమైన స్వీట్స్ ఉంటాయి. దసరా అంటే అప్పాలు ఉండాలి, దివాళీ అంటే లడ్డు ఉండాలి, కాజు కత్లీ ఉండాలి, అలాగే సంక్రాంతి అంటే అరిసెలు, చక్కెర పొంగలి ఉండాలి. ఇవాళ అరిసెలు ఎలా చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈజీ వెజ్ రెసిపీస్కి తిరిగి స్వాగతం. అరిసెలు చాలా సింపుల్గా, ఈజీగా అమ్మో అరిసెలా అన్నట్టు కాకుండా చేసుకునే విధానం చూద్దామండి. ముందరగా బియ్యం, నేను ఈ కప్ మెజర్మెంట్ యూజ్ చేసి బియ్యం నానపెట్టుకుంటున్నాను. జనరల్గా సంక్రాంతి టైంకి కొత్త పంట చేతికి వచ్చి కొత్త బియ్యం ఉంటుంది, ఆ బియ్యం యూజ్ చేస్తారు. కాకపోతే నా దగ్గర అలాంటి కొత్త బియ్యం ఏం లేదు, సో నేను మామూలుగా రెగ్యులర్గా యూజ్ చేసుకునే దొడ్డు బియ్యం అంటాము, దోశలకు వాడేది, అది యూజ్ చేస్తున్నానండి. ఇది ఒక 12 నుంచి 15 గంటల పాటు నానాలి. బియ్యం క్వాంటిటీని బట్టి ఎక్కువసేపు అయినా కూడా పర్వాలేదు. ఎంత ఎక్కువ నానితే అరిసెలు అంత బాగా వచ్చి చాలా బాగుంటాయి. ఈ బియ్యం ఒక 12 గంటల పాటు నానింది. ఈ నానిపోయిన బియ్యాన్ని మనం వడకట్టేసుకోవాలి. నీళ్ళన్నీ వంపేసి వడకట్టుకొని బియ్యం కొంచెం సేపు ఆరబెట్టుకోవాలి. ఎక్కువసేపు ఆరిపోకూడదు, బియ్యంలో తడి ఉండాలండి. ఈ తడిగా ఉండే బియ్యాన్నే పిండి చేసుకొని అరిసెలకి వాడతారండి. ఎక్కువ క్వాంటిటీలు చేసుకునే వాళ్ళు తడి బియ్యం ఆడే మిల్లులు ఉంటాయి, అక్కడికి తీసుకొని వెళ్ళి బియ్యపిండి చేసుకుంటారు. ఈ బియ్యాన్ని ఒక క్లాత్ మీద, డ్రైగా ఉండే ఒక క్లాత్ మీద వేసి కొంచెం సేపు ఆ పైన ఉండే తడంతా పోయేటట్టుగా ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి. బియ్యం ఇంకా కొంచెం తడిగా ఉండగానే డ్రైగా ఉండే మిక్సీ జార్ తీసుకొని అందులో బియ్యం వేసి మిక్సీ చేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలండి. పైన నీళ్లు పడకుండా చూసుకోవాలి, నీళ్లు పడితే తడి వచ్చేస్తుంది. చూడండి, ఇలా మెత్తగా బియ్యపిండి తయారవుతుంది. దీన్ని చక్కగా జల్లెడ పట్టుకోవాలి. పూర్తిగా జల్లెడ పట్టుకున్న తర్వాత పైన ఉండిపోయిన రవ్వని మళ్ళీ మిక్సీలో వేసుకొని మళ్ళీ దాన్ని కూడా జల్లెడ పట్టుకోవాలి. కింద పిండి తయారైంది చూడండి, ఈ పిండిని ఇలా గట్టిగా చేత్తో అంటే అది స్టిఫ్గా ఉండాలి. ఈ పిండిని దగ్గరగా చేసి ఇలా తడి ఆరిపోనీయకుండా ఉంచుకోవాలి. ఇలా బియ్య పిండిని దగ్గరగా చేసుకొని తడి ఆరిపోనీయకుండా ఉంచుకొని పాకం పట్టుకోవాలి. పాకానికి బెల్లం యూస్ చేస్తాం. బెల్లం కూడా ఈ కప్ మెజర్మెంట్ తోటి 3/4 కప్పు, అంటే 1 కప్పు బియ్యం తీసుకుంటే 3/4 కప్పు బెల్లం తీసుకుంటాము. తీసుకొని అలాగే నువ్వులు, కొంచెం నువ్వులు కూడా తీసుకొని పెట్టుకోవాలి. స్టవ్ మీద బాణలి పెట్టి అది వేడెక్కిన తర్వాత బెల్లం వేసేసి, తరుక్కున్న బెల్లం వేసేసి దీన్ని పాకం పట్టించుకోవాలి. బెల్లంలో నీళ్ళు ఏం పోయాల్సిన అవసరం లేదండి, ఇలాగా దీన్ని కరిగించేస్తే పాకం వచ్చేస్తుంది. కొంతమంది నువ్వులు పాకంలోనే వేసేస్తారు, కొంతమంది పైన అద్దుకుంటారు, అరిసెలకి పైన అద్దుకుంటారు. అది మన చాయిస్, మనకి ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. నేను పైన అద్దుతాను. చూడండి, ఇలా బెల్లం అంతా కూడా కరిగిపోయిన తర్వాత పాకాన్ని చెక్ చేసుకోవాలి. ఇది ముద్ర పాకం రాకూడదు, కొంచెం సాఫ్ట్గా ఉండాలి పాకం. ఇలా బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత చిన్న గిన్నెలో నీళ్లు తీసుకొని అందులో ఈ పాకం వేస్తే ఇలా ఉడుకు వచ్చిన తర్వాత మాత్రమే చెక్ చేయాలండి. కరగంగానే చెక్ చేస్తే పాకం రాదు. కొంచెం ఉడుకు వచ్చిన తర్వాత ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని ఆ నీళ్ళల్లో కొంచెం పాకం వేయంగానే అది దగ్గర అయిపోయి చిన్న సాఫ్ట్ ఉండలాగా వచ్చేసేయాలి. చూడండి, ఇలా వచ్చేసి ఇలా సాఫ్ట్గా ఉండాలి. కరకరమన్నట్టుగా రాకూడదు, అలానే సాగినట్టు అయిపోకూడదు, మెత్తగా ఉండాలి అంతే. ఇలా పాకం రాగానే ఈ బియ్యపిండి వేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన పాకం ఉడుకుతూ ఉంటుంది, అందులో వేసేసుకోవాలి. పాకానికి తగ్గట్టుగా బియ్యపిండి వేసుకోవాలి. నాకు మొత్తం పిండి పట్టలేదండి, 1.5 కప్పు మాత్రమే పట్టింది. దీన్ని బాగా ఒకసారి కలిపేసుకోవాలి. మళ్ళీ స్టవ్ వెలిగించి లో ఫ్లేమ్లో పెట్టి కలుపుతాను. ఇలా పాకంలో బియ్యపిండి అంతా కూడా కలిపేసుకోవాలి. ఎక్కడ ఉండ లేకుండా చూసుకోవాలండి. పచ్చి ఉండ ఉంటే మాత్రం చాలా డేంజర్ అండి, పేలుతాయి. కొంచెం నెయ్యి వేసుకుంటూ కలిపేసుకోవాలి. నువ్వులు వేసుకునే పని అయితే పాకం రాగానే నువ్వులు వేసేసి అప్పుడు బియ్యపిండి వేసి కలుపుకోవాలి. ఇలా చూడండి, ఇలా చలివిడి తయారైపోతుంది. చక్కగా ఎక్కడ చిన్న పచ్చి ఉండ లేకుండా చెయ్యి ఒక్కసారి తడుపుకొని చెక్ చేస్తే ఆ ఉండ ఫామ్ అయిందా లేదా చూడండి, ఇలా ఉందా లేదా అనేది ముఖ్యం. సరే, అరిసెలు చేయడానికి ముఖ్యంగా వాడేది నెయ్యి.
నేనైతే అరిసెలు నేతిలోనే వేయిస్తానండి. నెయ్యి ఇష్టం లేదు, వద్దు నెయ్యి మంచిది కాదు అనుకుంటే నూనెలో వేయించుకోవచ్చు. ఇలా ఉండ చేసుకొని దాన్ని ఒక ప్లాస్టిక్ పేపర్ మీద కానీ, పాల కవర్ కానీ, నూనె కవర్ కానీ ఏదన్నా తీసుకొని ఇలా తట్టేసుకోవాలి. జాగ్రత్తగా తట్టుకొని బాగా కాగిన నేతిలో వేసేసుకోవాలండి. వేసుకొని లో ఫ్లేమ్లో మాత్రమే వేయించాలండి. హై ఫ్లేమ్లో, మీడియం ఫ్లేమ్లో పెట్టామంటే లోపల పచ్చి ఉండిపోతుంది, పైన ఎర్రగా నల్లగా అయిపోతుంది. ఇలా బాగా వేగిపోయిన తర్వాత జాగ్రత్తగా జాలి ప్లేట్లో తీసుకొని అరిసెలు ఒత్తుకునే పీటలు దొరుకుతాయండి మార్కెట్లో, దాంతో ఒత్తేసుకోవాలి. అరిసెలు ఒత్తుకునే పీటలు మన దగ్గర అందుబాటులో లేకపోతే ఒక స్టీల్ గిన్నె కానీ ఒక బాక్స్ కానీ తీసుకొని దాంతో కూడా ఒత్తేసుకోవాలి. ఒత్తుకున్నప్పుడు ఇలాగ కంచంలో పెట్టుకొని ఒత్తుకోవాలండి. దానివల్ల అరిసెలకు ఉన్న నెయ్యి అంతా కూడా ఆ కంచంలో అక్యూములేట్ అయిపోతుంది. ఇలా మొత్తం చలిమిడంతా కూడా ఇలాగే చేసేసుకోవాలి. ఇంతే, అరిసెలు ఇంత సింపుల్గా చేసేసుకోవచ్చండి. నెయ్యిలో వేయిస్తే బాగుంటాయి. 2-3 రోజులు అయినా కూడా నెయ్యి పైకి తేలకుండా చక్కగా బాగుంటాయి. ఫ్రెండ్స్, ఈ అరిసెలు రెసిపీ మీకు నచ్చింది అనుకుంటాను. మీరు ట్రై చేయండి, మీ ఇంట్లో వాళ్ళకి టేస్ట్ చేసి చూపించండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అరిసెల్ని తడి బియ్యమే అక్కర్లేదు, పొడి బియ్యంతో కూడా చేసుకోవచ్చని చాలా రకాలుగా చూపిస్తున్నారు. కానీ నాకు ఇలాగే నచ్చాయండి. తడి బియ్యంతో చేసుకుంటేనే బాగున్నాయి అనిపించింది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్, ఫర్ ఫర్దర్ నోటిఫికేషన్స్. మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు మరి, బాయ్.